వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనము మురుకులు చేసుకుందామండి. మురుకులు అంటారు, జంతికలు అంటారు, మనుబులు అని కూడా అంటారండి. ఇలా పట్టుకుంటే స్మూత్గా ఉండేటట్టు చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి కావాల్సిన కొలతలు: బియ్యం 3 గ్లాసుల బియ్యం, 1.5 గ్లాసు పప్పు. బియ్యము 3 గ్లాసులు వచ్చి కిలో అయినాయండి. ఇవి మేము తూకం కూడా చేసుకున్నాము. కిలోకి 3 గ్లాసులు. పావు కిలో పుట్నాల పప్పు 1.5 గ్లాసు వచ్చింది. ఈ గ్లాసు 3 గ్లాసులు అండి. ఈ గ్లాసు 3 గ్లాసుల బియ్యము 1 కేజీ. ఇప్పుడు మనం కొలతేసుకున్నాము. ఆ గ్లాసు 3 గ్లాసుల బియ్యం తీసుకొని ఈ విధంగా కొలతేసుకోవాలండి. బియ్యం తూకం చేసుకునే వాళ్ళు అందరి దగ్గర తూకం ఉండదు కాబట్టి నేను గ్లాసుతో కొలత చెప్తున్నాను. ఇలా పెద్ద గ్లాస్ తీసుకుంటే పెద్ద గ్లాసుతో 3 గ్లాసుల బియ్యము 1 కేజీ అండి. అందులోకి పావు కిలో పుట్నాల పప్పు తేలిగ్గా ఉంటుంది కాబట్టి అది 1.5 గ్లాస్ పప్పు వచ్చింది. చూడండి, ఈ విధంగా నిండుగా పోసుకోండి. ఇప్పుడు పప్పు కూడా కొలతేసి చూపిస్తాను. 1.5 గ్లాస్ వచ్చిందండి. ఇది పావు కిలోకి కొంచెం ఉంది. పావు కిలో అయితే సరిపోతుంది. ఈ విధంగా నిండుగా వేసుకోవాలండి. పప్పు కూడా ఎంత నిండుగా వేసుకుంటున్నాము అనేది 1.5 గ్లాస్ పప్పు వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. మనం బాగా కలుపుకొని గిర్నీ పట్టించుకోవాలండి. మెత్తగా పిండి గిర్నీ అంటారు, మరబట్టేయడం అంటారు. ఎవరి భాషలో వాళ్ళు అన్ని రకాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము దీన్ని గిర్నీ తీసుకెళ్ళి గిర్నీ పట్టించుకొద్దాము. బాగా మెత్తగా వేయించుకోవాలండి. పిండి ఎంత మెత్తగా ఉంటే మురుకులు అంత మంచిగా వస్తాయి. పిండి మెత్తగా పట్టించుకుందాము. ఇప్పుడు మురుకులు చేసుకుందామండి. మురుకుల్లోకి పిండి పట్టించుకొచ్చి పెట్టుకున్నాము. ఇప్పుడు మనము వాము మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇంత వాము వేసుకోవాలి. కిలో బియ్యం, పావు కిలో పుట్నాల పప్పు. దాంట్లోకి ఈ వాము మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకుందాం. ఇది మరి మెత్తగా వద్దు, కొంచెం బరగ్గా పట్టుకుందాము. ఇప్పుడు కొంచెం బరగ్గా పట్టేసుకొని ఈ విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం పిండిలో వేసేసుకుందామండి. పిండిలో వేసేసుకొని పిండి కూడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 1.5 చెంచా సాల్ట్ పడుతుంది. 1 కేజీ బియ్యం, పావు కిలో పుట్నాల పప్పు కాబట్టి 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం కారం 1/2 స్పూన్ వేసుకుని సరిపోతుంది. ఎందుకంటే వాము కూడా కొంచెం కారం ఉంటుంది కాబట్టి 1/2 స్పూన్ కారం వేసుకున్నాము. 1/2 స్పూన్ కారం సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం మిక్సీలో 100 గ్రాములు ఆయిల్ తీసుకోవాలండి. 100 గ్రాముల ఆయిల్, కొంచెం వాటర్ వేసి ఇవి రెండు కలిపి మిక్సీ పెట్టాలి. ఇలా చేసుకుంటే బాగా గుల్లగా వస్తాయండి మురుకులు. ఇదిగో మిక్సీ పట్టాక ఈ రకంగా అవుతుంది. దీన్ని వేసిన దానివల్ల చాలా స్మూత్గా బాగా వస్తాయి మురుకులు. ఇప్పుడు మనం ఇది మొత్తం కూడా మిక్సీ పట్టుకుందంతా కూడా పిండిలో వేసేసి పిండికి బాగా పట్టేటట్టు చూడాలండి. ఆయిల్ని అంతా ఒక్క తీరుగా ఉండేటట్టు మొత్తం పిండి నీట్గా కలుపుకోవాలి. బాగా ఆయిల్ పట్టించాలి మనం పిండికి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కూడా ఇదిగో ఈ రకంగా బాగా కలపాలండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పిండిని బాగా కలుపుకుంటేనే బాగుంటుంది. ఎక్కువ వాటర్ వేయొద్దండి, చూసుకుంటూ కలుపుకోండి. పిండి జారుగా అయితే కష్టమవుతుంది కాబట్టి మరీ గట్టిగా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. ఇదిగో ఇలా ఉంటే సరిపోతుంది. ఈ మోతాదులో ఉండాలి. ఇట్లా మంచి కలుపుకొని దగ్గరే పెట్టేసుకొని ఇప్పుడు చూపిస్తా చూడండి. పిండిని మనం చేత్తో ఎత్తుకుంటే ఈ విధంగా రావాలి. ఇప్పుడు మనం మురుకులు గొట్టంలో పెట్టుకోవడానికి
ఇలా చూసుకోవాలండి. ఇట్లా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉన్నా బాగుండదు. చూడండి ఇంత స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మురుకులు గొట్టలో పెట్టుకొని సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో 1 లీటర్ ఆయిల్ పోసుకుందాము. లీటర్ ఆయిల్ సరిపోతుందండి. 1 లీటర్ ఆయిల్ పోసుకొని ఆయిల్ కూడా హీట్ ఎక్కేటట్టు, మరీ ఎక్కువ వేడి ఎక్కకూడదండి. ఎక్కువ వేడి ఎక్కి మాడిపోతాయి కానీ పిండి అనేది ఉడకదు. కాబట్టి మనం లైట్గానే కాగబెట్టుకోవాలి. ఇదిగో మురుకులు గొట్టమండి. ఇది చాలా పాతదండి. ఇది 32 ఏళ్ళు అవుతుంది ఇదిగోని. అప్పటిదండి ఇది, పాత మోడలు. మీ దగ్గర ఇప్పుడన్నీ కొత్త వచ్చేస్తున్నాయి. మా దగ్గర ఇదే ఉంది కాబట్టి ఇది పెట్టి చూపిస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. బయట లోపల ఆయిల్ అప్లై చేసుకుంటే మన పిండి ఈజీగా జారుతుంది. వేసేదానికి ఈజీగా అనిపిస్తుంది, లేకుంటే గట్టిగా అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ టైము. ఒక్కసారి అప్లై చేస్తే చాలండి. మురుకులు మొత్తం అయిపోయే వరకు కూడా అవసరం లేదు. ఇంకా ఈ విధంగా పిండిని మొత్తం అందులో పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం మురుకులు వేయడానికి ఒక కవర్ని కట్ చేసి ఈ విధంగా వేసుకోవాలండి. కవర్ మీద మురుకులు వేసుకుంటే ఈజీగా కాల్చుకుందని బాగుంటుంది. డైరెక్ట్గా ఆయిల్ వేయాలంటే చేతులకి వేడి తగులుతుంటుంది. చూడండి ఈ రకంగా ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకొని మనం మురుకుల్ని ఒక్కొక్కటి తీసి బాండెట్లో వేసుకోవాలండి. ఇదే రకంగా అన్నిటిని ఒత్తేసుకుందాము. చాలా ఈజీగా ఉంటుందండి ఇలా చేయడం. డైరెక్ట్ బాండెల్లో ఒత్తాలంటే మాత్రం చాలా హీట్ వస్తుంటుంది, సెగ తగులుతుంటుంది. అదిగాక ఇట్లా రౌండ్గా ఇలా రావండి మనకు సరిగా. కొంచెం పెద్దవి వస్తాయి. అవి ఇట్లా నలిపి పోసుకోవాలి. ఇవైతే ఒక్కొక్కటి పెట్టేసుకోవచ్చు. ఎవరైనా వచ్చినా పెట్టడానికి కూడా మంచిగా అనిపిస్తాయి ఇవి. ఈ రకంగా అన్నీ ఒత్తుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందా లేదా చూసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకోవడానికి కొంచెం పిండి వేయాలి. చూడండి ఇప్పుడు తేలుతుంది కాబట్టి కాలిపోయిందని అర్థం. అది అడుక్కి వెళ్ళి తగిలితే మాత్రం కాలినట్టండి. ఇప్పుడు కాలిపోయింది కాబట్టి ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేద్దాము. ఈ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. మనం 3, 4, 5 అట్లా పడతాయి. మేము 4 వేసుకుంటూ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని సన్న మంట మీదనే ఎక్కువ మంట పెట్టుకొని మీడియం సైజు మంట పెట్టుకోండి. మరి చిన్న మంట కూడా పెట్టద్దు, మీడియం సైజులో పెట్టి వేపుకోవాలి. మధ్యలో ఒకసారి తిప్పుకొని రెడ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ కొంచెం కాలే వరకు ఉంచుకొని ఈ కలర్ వస్తే తీసేయాలండి. చూడండి ఈ కలర్ రావాలి. ఎందుకంటే కలర్ రావద్దండి, మరి నల్లగా అయిపోతాయి. ఇవి తీసాక కూడా కొంచెం కలర్ వస్తాయండి. ఇవి వేడికి మంచి కలర్ కనిపిస్తాయి. ఇప్పుడు ఇవి తీసినప్పుడు కంటే కూడా అందులో వేసాక చూడండి కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఈ కలర్ వస్తాయి. తీసేటప్పుడు కొంచెం అట్లా అనిపించవు మనకు. తీసిన తర్వాత కూడా ఆ వేడికి కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి కొంచెం కలర్ రాగానే తీసేసేయాలి. ఇదే విధంగా అన్నీ మనం కవర్ మీద వేసుకుంటూ ఆయిల్లో వేసుకుంటూ కాల్చుకోవాలి. మన దగ్గర ఉన్న పిండి మొత్తం కూడా మనం ఇదే విధంగా చేసుకోవాలండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనం డబ్బాలో పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా పడుతున్నాయి మురుకులు. ఈ విధంగా సాఫ్ట్గా పడతాయి. చాలా ఈజీ అండి మురుకులు చేయడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. దయచేసి అందరూ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే వంటలన్నీ కూడా మీకు వస్తాయి, నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయండి. చాలా బాగుంటాయి. రకరకాల వంటలు చేసి పెడుతున్నామండి. చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో, చాలా స్మూత్గా వస్తాయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.